రమేష్ చెప్పండి, జగన్ బెయిల్ పై తాడేపల్లి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? కిషోర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రధానమైన ఆలయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే తాడేపల్లి గూడెంలో మొత్తం మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కోర్టులో బెయిల్ రావాలి, ఆయనకి కోర్టులో న్యాయం జరగాలి, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఏ రకమైన కుట్రలు చేస్తున్నాయి ఆ కుట్రల నుంచి భగ్నం చేసుకుంటూ ఆయన పూర్తి స్థాయిలో బయటికి రావాలి, రాష్ట్రంలో జరుగుతున్న విభజన రాజకీయాలకు సరైన సమాధానం చెప్పగలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలోకి రావాలి, తిరిగి ప్రజల్లో మమేకం కావాలని కోరుతూ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా బోనాలు సమర్పిస్తున్నారు. మనం చూసినట్లయితే తాడేపల్లిగూడెంలోని బొలుసులమ్మ దేవాలయంలో ఇప్పుడు మహిళలందరూ కూడా బోనాలు సమర్పించుకుంటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి మండుటెండను కూడా లెక్క చేయకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలనే ఏకైక లక్ష్యంతో మహిళలందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న మరికొంతమంది అభిమానులు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి కోసమని తాడేపల్లిగూడెంలో ఏ రకమైన పూజా కార్యక్రమం కూడా బోనాలు సమర్పిస్తున్నారు? మనం చూసినట్లయితే తాడేపల్లిగూడెంలోని బొలుసులమ్మ దేవాలయంలో ఇప్పుడు మహిళలందరూ కూడా బోనాలు సమర్పించుకుంటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి మండుటెండను కూడా లెక్క చేయకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలనే ఏకైక లక్ష్యంతో మహిళలందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న మరికొంతమంది అభిమానులు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి కోసమని తాడేపల్లిగూడెంలో ఏ రకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఏదైతే అక్రమ నిర్బంధం ద్వారా గత 16 నెలల నుంచి ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించారో కోట్లాది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారి యొక్క ఆలోచన వారి యొక్క కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ తాడేపల్లిగూడెంలో గ్రామ దేవత అయినటువంటి బొలుసులమ్మ తల్లికి వీరందరూ కూడా కలశాల ద్వారా పానకాలు తెచ్చి వీరి యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేసి ఏదైతే రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి, ఆయన బయటకు వచ్చేసని ఎదురు చూస్తున్నారు. ఈ దేవత అనుకున్న కోరిన కోరికలన్నీ తీరుస్తుందని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా బాగా నమ్మకం. ఆ నమ్మకం ఇవాళ జయించి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడానికి దోహదపడుతుంది. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా మేలు జరగాలని కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 16 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి గురైనటువంటి సిబిఐ వారు నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఆయన జైల్లో పెట్టి ప్రతి మనిషికి ప్రాథమిక హక్కు అయినటువంటి బెయిల్ కూడా ఆయనకు రాకుండా చేసి జనం మధ్యలో లేకుండా ఆయన నిర్బంధంలో పెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా కోర్టు ఇచ్చే తీర్పు గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఎన్ని అడ్డంకులు కల్పించినా గానీ ఆ భగవంతుని దయ వల్ల అలాగే చట్టం జడ్జీలు కూడా ఉన్నటువంటి న్యాయమైన పరిస్థితులను గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏదైతే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయిందో ఈ రాష్ట్రం యొక్క సమైక్యవాదానికి కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే విధంగా ఆయన బయటికి రావాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరం కోరుకుంటూ మరికొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా బొలుసులమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. వీరిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు? జగన్ గారికి ఎలాంటి మేలు జరగాలని కోరుకుంటున్నారు? ప్రతి మనిషికి కూడా నమ్మకం, భయం అనేది ఉంది. అది ఏంటంటే తెలియని శక్తి అంటూ ఉంటది, అది దైవం అని అందరికీ తెలుసు. ఆ దైవం మీద నమ్మకంతో మా ప్రాంతంలో ఉన్న ఈ బొలుసులమ్మ తల్లి కోరిన కోరికలు తీరుస్తారన్న నమ్మకం అందరికీ ఉంది. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా సరే ఆవిడకి ముందుగా చలివిడి పానకాలు ఇచ్చి మేము ప్రారంభించడం అనేది మాకు శాస్త్రోక్తంగా జరుగుతుంది. అదే నమ్మకంతో 16 నెలలుగా మన జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించి అమానుషంగా ఆయన మీద చర్యలు చేపట్టి ఎటువంటి ఆరోపణలు కూడా ఇంకా రుజువు కాకుండానే 16 నెలలుగా ఒక వ్యక్తిని జైలు పాలు చేయడం అనేది చాలా తప్పు. అది తెలిసి కూడా అందరూ కూడా వాళ్ళకి సాక్ష్యం చెప్తూ వాళ్ళకి అనుకూలంగా చేసే సిబిఐ అవనివ్వండి, అధికార పార్టీ అవనివ్వండి, ప్రతిపక్ష పార్టీ అవనివ్వండి, వీళ్ళందరూ చేసే కుట్రల్ని ఈ అమ్మవారి సాక్షిగా, ఈ అమ్మవారి తోబుట్టువులైన మిగతా 99 అమ్మవారు అంటే మొత్తం 100 మంది అమ్మవార్ల సాక్షిగా ఈ రోజున బెయిల్ మనకి మంజూరు అవ్వాలని వీళ్ళందరూ అమ్మవార్ల అందరూ ఆశీస్సులు కూడా మన జగన్ బాబుకు ఉండాలని, తద్వారా ఆయన
తొందరలో బయటకు రావాలని వచ్చి మనందరినీ మళ్ళీ రాజన్న రాజ్యంలోకి తీసుకెళ్లి ఆయన ఉండగా రాజన్న గారు రాజ్యంలో అందరూ సురభిక్షంగా ఉన్నాం మేము. కానీ ఈ రోజున ఏ పూట ఏం జరుగుతుందన్న భయంతో ఇప్పుడు కొత్తగా మొదలైన ఈ విభజన భయంతో అల్లాడిపోతున్నాం. ఇవన్నీ కూడా జగన్ గారు రావాలి, మా అందరికీ కూడా ఆయన మళ్ళీ రాజన్న రాజ్యంలో మమ్మల్ని అందరినీ పరిపాలించాలని మనసా వాచా కర్మన ప్రతి ఒక్కళ్ళు, మహిళలు కాదు, పెద్దలు కాదు, మగవాళ్లే కాదు, కార్యకర్తలు కాదు, అభిమానులు కాదు, ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది జగన్ గారి రాజ్యం మళ్ళీ రావాలి. దాని ద్వారా మేము అందరం కూడా గుండెమే చేసి హాయిగా నిద్రపోవాలనే మా కోరిక. చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి బల్సులమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బయటికి వస్తారనే నమ్మకం వీరి మాటల్లో వినిపిస్తుంది. అమ్మ, మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలని ఏ రకంగా మీరు పూజలు నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలని మేమందరం ముత్తైదువులందరం ఈ బలుశ్రమ తల్లికి ఆవిడ పానకాలు సలిబిడి పెట్టి ఆవిడని కోరుకుంటున్నాం. ముందుగా ఆయన ప్రభుత్వం మాకు అందజేయాలని మంచి పథకాలన్నీ, పరిపాలన అన్ని మాకు కావాలని ఆయన కోసం మేము పదే కోరుకుంటున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిన అవసరం ఎట్లా ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో ఆయన బయటికి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? ఆయన అందరికీ వచ్చి శుభకార్యం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. ఆయన వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఎప్పటిలాగే అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. ఈ ద్వారా అమ్మవారికి పానకాలు అవి పూజలు చేస్తున్నాం. మేమందరం కలిసి ఆయన గురించి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వీరిని కూడా తెలుసుకున్నాం. పరిస్థితులు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలకు ఏ రకంగా నాయకత్వం వహిస్తారని అనుకుంటున్నారు? జగనన్న బయటకు వస్తే ప్రజలంతా సేవ్ అవుతారండి. ఆయన లేకపోవడం, రాజశేఖర రెడ్డి గారు మనకు దూరంగా అయిన తర్వాత ప్రజలంతా చాలా నష్టపోయారు. వారి పథకాలు కూడా అందరికీ సమానంగా అందట్లేదు. కాబట్టి జగనన్న బయటకు రావాలని అందరం కోరుకుంటున్నాం. మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ ఉన్న మహిళలు గాని, అభిమానులు గాని స్పష్టంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి, ఖచ్చితంగా ఈ సమయంలో ఆయనకు బెయిల్ లభిస్తేనే తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్న విభజన రాజకీయాలకు ఒక చెక్ పెట్టే పరిస్థితి కనబడదు అనే వాదన ఇక్కడ ఉన్న మహిళల్లోనూ అభిమానుల్లోనూ కూడా వ్యక్తమవుతుంది. మరికొందరితో మాట్లాడి చూద్దాం. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, బయటికి రావాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇప్పుడున్న ఈ ఉద్యమాల్లో ఏ రకంగా మమేకం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలుగా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించిన ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి మహిళలైతే అనేక దేవాలయాల్లో పూజలు చేసి ఆయనకి బెయిల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. ఆయన చూసినట్లయితే ఇక్కడ ఉన్న అభిమానులు కానీ, మహిళలు కానీ స్పష్టంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలి, ఖచ్చితంగా కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేసుకుంటూ ఆయన బయటికి రావాలి, అందుకోసమని దైవానుగ్రహం కూడా ఉండాలని మేము ఈ పూజలు నిర్వహిస్తున్నామని ఇక్కడ ఉన్న మహిళలు కానీ, అభిమానులు కానీ చెప్తున్నారు. కిషోర్.